హైదరాబాద్లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా మళ్లీ షురూ చేసింది. ఈ క్రమంలోనే కుక్కట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను కూల్చడానికి రంగం సిద్ధం చేసింది. ఆదివారం ఉదయాన్నే నల్ల చెరువు వద్దకు చేరుకున్న సిబ్బంది జేసీబీలు కూల్చివేతలకు దిగుతున్నారు. హైడ్రా కూల్చివేతలకు వస్తుందని తెలిసి ముందస్తుగా రేకుల షెడ్డుపై ఆక్రమణదారులు రేకులను తొలగించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతూ ఉండటంతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. హలో వాళ్ళు ఇప్పుడు రంగం సిద్ధం ఇప్పుడైతే వాళ్ళు ఇప్పుడు వచ్చిన మనము ముందు వచ్చి వాళ్ళకి హైదరాబాద్లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా మళ్లీ షురూ చేసింది. ఈ క్రమంలోనే కుక్కట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను కూల్చడానికి రంగం సిద్ధం చేసింది. ఆదివారం ఉదయాన్నే నల్ల చెరువు వద్దకు చేరుకున్న సిబ్బంది జేసీబీలు కూల్చివేతలకు దిగుతున్నారు. హైడ్రా కూల్చివేతలకు వస్తుందని తెలిసి ముందస్తుగా రేకుల షెడ్పై ఆక్రమణదారులు రేకులను తొలగించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుండటంతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా అనవసరంగా ఏంది సార్ ఇది? ప్రజాపాలన లేకుంటే రాక్షస పాలన? ఇంత అన్యాయంగా ఏంటి సార్? టూ మచ్ ఇది. అసలు నాశనం అయిపోతాడు వాడు, చెత్త నా కొడుకు. మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏది ఇవ్వలేదు. మీకు సమాచారం ఎప్పుడు సార్? అసలు ఉద్యోగాలు లేవు, ఏవీ లేవు, చేసే బిజినెస్లకు అన్నీ. ఇది టైం ఇవ్వండి, 2 నెలలు 3 నెలలు ఏం పోతుంది? మీకు సమాచారం ఎప్పుడుంది? సమాచారం లేదు, ఏం లేదు. వచ్చి మొత్తం ఇది చేసేస్తుండ్రు. ఎంత ఖర్చు పెట్టేసారు మీరు? చాలా ఖర్చు పెట్టారు సార్. మీరెంత పెట్టారు? చాలా పెట్టారు. ఎంత పెట్టారు, ఏం కథ అనేది మొత్తం అప్పులు చేసి ఇచ్చేసి జాబులు లేవు, ఏవి లేవు, ఏదో ఒకటి చేసుకుంటుంటే అసలు టూ మచ్ ఇది. మీరు లీజు తీసుకున్నారా సొంతదేనా? లీజు సార్. మీ లీజు తీసుకున్న ఓనర్ కూడా ఏం చెప్పలేదా? లేదు, ఓనర్ చెప్పలేదు, గవర్నమెంట్కే లేదు. అసలు ఒక తండ్రి పిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి, ఇట్లా నాశనం చేయడం కాదు. మీరు నోటీసులు ఇవ్వకుండా ఏది హైదరాబాద్లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా మళ్లీ షురూ చేసింది. ఈ క్రమంలోనే కుక్కట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను కూల్చడానికి రంగం సిద్ధం చేసింది. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ నల్ల చెరువు దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? హైదరాబాద్ లో మళ్ళీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఎన్ని రోజులు, దాదాపు 2 వారాల
విరామం తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా ఏదైతే నల్ల చెరువు, అదే విధంగా అమీన్పూర్, కుక్కడపల్లి ప్రాంతాలకు సంబంధించినటువంటి చెరువులలో కూడా మళ్ళీ అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సంబంధించి 7 ఎకరాల భూమి కబ్జా చేసినటువంటి వాటిని కూడా మొత్తం కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క అంటే భవనాలు, అపార్ట్మెంట్లు ఏదైతే ఆ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో మినాయించి మిగతా అన్ని కూడా కూల్చివేతలు కూడా చేశారు. దీనికి మాత్రం పెద్ద ఎత్తున అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయి. 7 ఎకరాలు దాదాపు భూ కబ్జా చేసిందని కూడా ఇవన్నీ తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి మాత్రం హైడ్రా అక్రమ దారుల్లో మాత్రం ఒక గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎట్టి పరిస్థితిలో ఎవరు ఎంత పెద్దవారినైనా కూల్చివేస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో హైడ్రాకు పూర్తి ఏదైతే మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైడ్రాకు సంబంధించి పూర్తి పవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి ఒక కేబినెట్ ఆమోదం కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి ఒక ఈ యొక్క అధికారాలు వచ్చిన తర్వాత మళ్ళా ఈ యొక్క కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క హైడ్రా సంబంధించి అంటే హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలకు కూడా విస్తరించాలన్న నేపథ్యంలో మళ్ళీ హైదరాబాద్ లో మాత్రం కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. సుధా, రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. నోటీసులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా అనవసరంగా ఏంది సార్ ఇది? ప్రజాపాలన లేకుంటే రాక్షస పాలన? ఇంత అన్యాయంగా ఏంటి సార్? టూ మచ్ ఇది. అసలు నాశనం అయిపోతాడు వాడు, చెత్త నా కొడుకు. మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏది ఇవ్వలేదు. మీకు సమాచారం ఎప్పుడు సార్? అసలు ఉద్యోగాలు లేవు, ఏవీ లేవు, చేసే బిజినెస్లకు అన్ని. ఇది టైం ఇవ్వండి, 2 నెలలు 3 నెలలు ఏం పోతుంది? మీకు సమాచారం ఎప్పుడుంది? సమాచారం లేదు, ఏం లేదు. వచ్చి మొత్తం ఇది చేసేస్తుండ్రు. ఎంత ఖర్చు పెట్టేసారు మీరు? చాలా ఖర్చు పెట్టారు సార్. మీరెంత పెట్టారు? చాలా పెట్టారు. ఎంత పెట్టారు, ఏం కథ అనేది మొత్తం అప్పులు చేసి ఇచ్చేసి జాబులు లేవు, ఏవి లేవు, ఏదో ఒకటి చేసుకుంటుంటే అసలు టూ మచ్ ఇది. మీరు లీజు తీసుకున్నారా సొంతదేనా? లీజు సార్. మీ లీజు తీసుకున్న ఓనర్ కూడా చెప్పలేదా? లేదు, ఓనర్ చెప్పలేదు, గవర్నమెంట్కే లేదు. అసలు ఒక తండ్రి పిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి, ఇట్లా నాశనం చేయడం కాదు. మీరు నోటీసులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా అనవసరంగా ఏంది సార్ ఇది? ప్రజాపాలన లేకుంటే రాక్షస పాలన? ఇంత